రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఒకవైపు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంది. మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం పదవీ విరమణ వయసు 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు, 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచడం వల్ల దాదాపు 6 సంవత్సరాలు భవిష్యత్తుని నిరుద్యోగ యువత కోల్పోతా ఉన్నారు. దీనిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకొని, మీరు నిజంగా పరిపాలన దక్షత కలిగినటువంటి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో నిరుద్యోగ యువత యొక్క శాతం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఇప్పుడు భారతదేశంలోనే అత్యధిక నిరుద్యోగ రేటు ఉన్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్న మీరు ఈ విధంగా పదవీ విరమణ వయసు పెంచి, ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులు మాకు 58 సంవత్సరాలే చాలు అని వారు అడుక్కుంటా ఉన్నా, లేదా 60 సంవత్సరాలు పెంచిన 60 సంవత్సరాలు చాలు, మేము రిటైర్డ్ అయితే మా బెనిఫిట్స్ మాకు ఇవ్వండి అని చెప్పి వారు మిమ్మల్ని ప్రాధేయపడుతున్నా, మీరు నిరుద్యోగ యువతని ఒకవైపు మభ్యపెడుతూ, ఉద్యోగుల్ని మభ్యపెట్టి వారి యొక్క శ్రమను, వారి యొక్క భవిష్యత్తును వృద్ధాపంలో వాడుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇప్పటికే రాష్ట్రంలో 1999లో మీరు ప్రారంభించినటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానం వల్ల వేలాది లక్షలాది నిరుద్యోగ యువత ఉద్యోగ భద్రత లేక, శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఆర్థిక ప్రయోజనాలు పొందక, చదువుకున్నటువంటి చదువులకు, చేస్తున్నటువంటి ఉద్యోగాలకు ఏమాత్రం గౌరవం లేకుండా, అనేక మంది వారి భద్రత కూడా లేకుండా జీవితాలను చిన్నాభిన్నం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల పరిస్థితి, పేరుకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు, వారికి ఎక్కడా కూడా గౌరవం కానీ, భద్రత కానీ, లేదా పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా జీతభత్యాల్లో పెంపుదల కానీ లేకపోవడం వల్ల చాలామంది మానసికమైనటువంటి ఇబ్బందులతో బయట సమాజంలో తిరగలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, మీరు 4 సార్లు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని కాపాడండి. వారి రుణాన్ని తీర్చుకునే అవకాశం, మీరు తీసుకొచ్చినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి వారందరికీ ఉద్యోగ భద్రత కల్పించండి. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి వారి ప్రతి ఉద్యోగికి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఇస్తున్నారో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగులకి కాంట్రాక్ట్ అవుట్సోర్స్ అనే విధానం భేదాభిప్రాయాలు లేకుండా ఒక పాలసీని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఇప్పటికే లక్షల సంఖ్యలో పనిచేస్తున్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లు, ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి నెలకి 1వ తారీఖు వేతనం వస్తుంది. కానీ ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి ఇప్పటికీ కొన్ని డిపార్ట్మెంట్లో 3 నెలలు 4 నెలలైనా వేతనాలు రాకపోతే ఆ కుటుంబాన్ని వారు ఏ విధంగా పోషించుకోవాలో అనుభవజ్ఞులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పండి. లేదు ఇంకా పిల్లల్ని కలండి అని చెప్తున్నటువంటి మీరు, ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక వ్యయం పెరిగిపోయినటువంటి ఈ సందర్భంలో నెల నెల వేతనాలు ఇవ్వరు, వారితోనేమో 24 గంటలు పనులు చేయించుకుంటున్నటువంటి ప్రభుత్వం, అది బాధ్యత. అలాంటి బాధ్యతను విస్మరించి నిరుద్యోగ యువతతోనూ జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి మీరు ఆ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయండి, అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయండి. ఇప్పటి వరకు పనిచేస్తున్నటువంటి వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసి, ఏ శాఖలో పనిచేస్తున్నటువంటి ఆ ఉద్యోగాలకు వారితో సమానమైనటువంటి బాధ్యతలు, విధులు నిర్వహిస్తున్నటువంటి వారితో సమానంగా వారికి అందించేటువంటి ప్రతి బెనిఫిట్ ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతూ, ఇప్పటి వరకు వివిధ శాఖల్లో 3 నెలలు 4 నెలలు 8 నెలలు పెండింగ్ ఉన్నటువంటి జీతాలను యుద్ధ ప్రాతిపదికన చెల్లించి వారి కుటుంబాలని ఆదుకోవాలని, ఎందుకంటే మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంస్ కావచ్చు, వాళ్ళు నిత్యం ప్రజలకు సర్వీస్ చేస్తూ వేతనాల కోసం ఎదురు చూడడం అనేటువంటిది వారు చేసుకున్నటువంటి దురదృష్టమా, లేదా రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యమా? ఇంకా రెండవది, సర్వశిక్ష అభియాన్లో నిధులు పుష్కలంగా ఉన్నాయి.
కోట్లాది రూపాయలు ఒకవైపు దోపిడీ జరుగుతుంది. కానీ పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్స్కి వారికి 4 నెలలు 5 నెలలు వేతనాలు ఇవ్వకుండా, వారి వేతనాలు పెంచుకోకుండా సంవత్సరాల తరబడి ఎలాంటి ఎదుగు బొదుగు లేనటువంటి జీవితాన్ని ఇవ్వడం అనేటువంటిది ఇది చాలా చాలా బాధాకరం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కనీస వేతన చట్టాన్ని అమలు చేసేటువంటి బాధ్యతను తీసుకోండి. అదేవిధంగా డిఆర్డిఏలో కావచ్చు, డ్వామాలో కావచ్చు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ కావచ్చు, ఇలా రకరకాల పేర్లు తీసుకొచ్చి నిరుద్యోగ యువత యొక్క శ్రమని, వారి నాలెడ్జిని దోచుకుంటూ వారిని ఆర్థికంగా దివాలా తీసేటువంటి పరిస్థితికి ప్రభుత్వాలే పాల్పడితే ఇంకా సామాజిక భద్రత, సామాజిక రక్షణ ఈ రాష్ట్రంలో అమలు అవుతుందా? వెంటనే వేల కోట్ల రూపాయలు ఒకవైపు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం సేవలు అందిస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క భవిష్యత్తును మీరు కాపాడే బాధ్యత తీసుకొని వారందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రతి బెనిఫిట్ వారికి అందజేయాలని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డాక్టర్ పోతుల నాగరాజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మీడియా ద్వారా డిమాండ్ చేస్తాం. ఇంకో విషయం, ఇప్పుడు కారుణ్య నియామకాలు కూడా అవుట్సోర్సింగ్ విధానాలు తీసుకురమ్మని చెప్పేసి కోర్టు అలా చెప్తుంది. దానికి ఏమంటారు? అంటే సుప్రీంకోర్టు ఈ మధ్య ప్రజల్ని చూసే కోణం మారిపోయింది. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో కూడా అధికార పార్టీకి, అధికారానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు వారి పదవుల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నమో లేదో ఏమో తెలియదు, కానీ ఒక సామాజిక బాధ్యత నుంచి న్యాయ వ్యవస్థ తప్పించుకుంటుందేమో అనుమానం కలుగుతుంది. ఏది ఏమైనా ఒక కుటుంబంలో ఒక పెద్ద, ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉన్నటువంటి వ్యక్తి అకాల మరణం పొందితే ఆ కుటుంబంలో తిరిగి ఆ బాధ్యత నిర్వహించేటువంటి వ్యక్తికి ఆ అవకాశం ఇవ్వడం అనేటువంటిది అది హక్కు. ఆ హక్కుని కాలరాసేటువంటి అవకాశం న్యాయ వ్యవస్థ కూడా లేదు అని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి భావిస్తోంది. ఇది న్యాయస్థాన నిపుణులు, న్యాయ నిపుణులు ఆ నిర్ణయం పైన పునఃసమీక్ష చేయాలని, పాలకులకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు కాకుండా మెజార్టీ ప్రజల భవిష్యత్తు, మెజార్టీ ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి న్యాయ వ్యవస్థను కూడా మీ ద్వారా విన్నవించుకుంటాం. థ్యాంక్ యూ.